జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో పంచకన్యలు 5 వీళ్ల చరిత్రలు చదువుతున్నాను. అహల్య, సీత, మండోదరి, తార, ద్రౌపది వీరు గర్భవాసమున జన్మించలేదు. వీరికి బాల్యము లేదు. పుట్టుకతోనే పెద్దవాళ్ళు అయిరి. వీరిని తలుచుకుంటే పాపాలు పోతాయి అని పురాణములలో ఉన్నది. అహల్యను బ్రహ్మ సృష్టించెను. సీత భూమిలో ఉద్భవించెను. తార క్షీరసాగర మదనము నుండి ఉద్భవించెను. ద్రౌపది అగ్నిజ్వాలల నుండి ఉద్భవించెను. మండోదరి మండూకమునకు జన్మించెను. పంచకన్యలలో మొదటిది అహల్య. సృష్టికర్త అయిన బ్రహ్మ అహల్యను సృష్టించెను. పంచకన్యలలో మొదటిది అహల్య. ఒక్క రోజులోనే పంటలు పండించిన గౌతమ మహర్షి భార్య అహల్య. శ్రీరాముడిని స్వరసదర్శనముతో చూడగలిగిన మహాపతివ్రత అహల్య. శ్రీరాముని కంటే ఎన్నో వేల సంవత్సరములు ముందు పుట్టిన అహల్య. అహల్య చేయని తప్పుకు గౌతమముని శాప కారణముగా వేల సంవత్సరములు శ్రీరామ ధ్యాన తపస్సు చేసినది అహల్య. శ్రీరాముడే అహల్యకు నమస్కరించెను. శ్రీరామ పాదసేవ చేసిన మహాపతివ్రత అహల్య. అహల్య అంతటి గొప్పది. జై శ్రీరామ. అహల్య ఆశ్రమమునకు ఇంద్రుడు వచ్చినందువల్లే వేల సంవత్సరములు తన ఆశ్రమములోనే శ్రీరామ ధ్యాన తపస్సు చేసి మరి జన్మ ఎత్తకుండా చేసెను. ఎవరి వలన? ఇంద్రుడి వలన. గౌతమ మహర్షి హిమాలయమునకు వెళ్ళి ఇంకా తపోశక్తి పెరిగిపోయి సప్త ఋషులలో ఒకరు అయ్యను. ఎవరి వలన? ఇంద్రుడి వలన. ఇంద్రుడు అంతటి గొప్పవాడు. జై శ్రీరామ. జై శ్రీరామ. ఇప్పుడు పంచకన్యలలో రెండవది సీత. నేపాల్ దగ్గర మిథిలా నగరములో జనకపూరులో సీత భూమిలో ఉద్భవించెను. జనక మహారాజు యాగము చేయుటకు భూమిని దున్నుచుండగా నాగలికి పసిపాప తగిలింది. నాగలితో భూమిని దున్నుతుండగా భూమిలో ఉద్భవించినది అని ఆ శిశువుకి సీత అని పేరు పెట్టిరి. సీత గర్భమున జన్మించలేదు అని అయోనిజ అని అంటారు. సీతకు బాల్యము లేదు. దొరికిన రోజునే పెద్ద అయ్యను. ఇప్పటి నేపాల్ ప్రదేశమే అప్పటి మిథిలా నగరము. శ్రీరాముడు శివధనస్సు ఎత్తి సీతను కళ్యాణము చేసుకొనెను. శ్రీరాముడు రాజ్యపాలన చేస్తున్న సమయములో కైకేయి కోరిక మీద శ్రీరాముడు అరణ్యమునకు వెళ్ళడము, అక్కడ రావణుడు సీతను తీసుకువెళ్ళడము, రావణుడిని శ్రీరాముడు సంహరించి సీతను మరలా తన భవనమునకు తీసుకుని వచ్చాడు. శ్రీరాముడు రాజ్యపాలన చేస్తున్నప్పుడు తన గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారు అని భద్ర అనే సేవకుని అడిగను శ్రీరాముడు. ప్రభు, తమ పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషముగా ఉన్నారు. కానీ ఎందరో రాక్షసులను సంహరించి దుర్జనుడు అయిన రావణుడిని సంహరించి యుద్ధమున గెలిచి కొంతకాలము పరుల ఇంట ఉన్న సీతను మరలా తీసుకువచ్చాడు అని అనుకుంటున్నారు. మనము కూడా రాజు మార్గముని అనుసరించవలసి ఉండవలనేమో అని అనుకుంటున్నారు ప్రభు అని చెప్పెను. రామరాజ్యములో సీతకు లోకనింద వచ్చెను కనుక త్యజించక తప్పదు అనుకున్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు ధర్మనిరతిని సీతమ్మ అర్థం చేసుకున్నది. శ్రీరాముడు లక్ష్మణుడిని పిలిచి గర్భముతో ఉన్న సీతాదేవిని తమసా నదీ తీరమున వాల్మీకి ఆశ్రమములో విడిచిపెట్టమన్నాడు శ్రీరాముడు. వాల్మీకి ఆశ్రమములో సీతమ్మకు లవకుశులు జన్మించిన తరువాత భూమిలో నుండి ఉద్భవించిన సీతమ్మ మళ్ళీ భూమిలోనే కలిసిపోయినది. సీత అవతారము ముగించుటకే తెలిసే వాల్మీకి ఆశ్రమమునకు వెళ్ళింది సీతమ్మ. జై శ్రీరామ. సీత భూమి నుండి ఉద్భవించినది, మళ్ళీ భూమిలో కలిసిపోయెను. లోకపావని అయ్యను సీతమ్మ తల్లి. జై శ్రీరామ. జై శ్రీరామ. ఇప్పుడు పంచకన్యలలో మూడవది తార.
క్షీరసాగర మదనము నుండి అప్సరస అయిన వనదేవత ఉద్భవించెను. రామాయణములో వానరులకి వైద్యుడు సుషేణుడు. సుషేణుడు వనదేవతను పెంచుకొనెను. ఆ కుమార్తెకు తార అని పేరు పెట్టెను. తారను వానరుడు అయిన వాలికి ఇచ్చి వివాహము చేసెను సుషేణుడు. తార గొప్ప తెలివైనది. ఎందువలన అంటే తమ్ముడు సుగ్రీవుడు రెండవసారి అన్న వాలిని యుద్ధమునకు పిలిచినప్పుడు తార తన భర్త అయిన వాలిని యుద్ధమునకు వెళ్ళవద్దు అనెను. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు శ్రీరాముని రూపముతో సుగ్రీవునికి అండగా ఉన్నాడు. నీవు యుద్ధమునకు వెళ్ళవద్దు అని భర్త వాలికి తార చెప్పెను. అయినా భార్య మాట వినలేదు వాలి. యుద్ధమునకు వెళ్ళెను. అప్పుడు శ్రీరాముడు చెట్టుచాటు నుండి వాలిని సంహరించెను. చెట్టుచాటున ఎందుకు శ్రీరాముడు వాలిని సంహరించెను అంటే వాలికి తమ్ముడు సుగ్రీవుడు. సుగ్రీవుడిని కిష్కింధ రాజ్యము నుండి వెళ్ళగొట్టి తమ్ముడు భార్య రుమతో వాలి ఉన్నాడు. తమ్ముడు భార్య కుమార్తెతో సమానము. అటువంటి అధర్మపరుడు వాలి. అందువలన చెట్టుచాటు నుండి వాలిని సంహరించెను శ్రీరాముడు. వాలి మరణించెనని తార దుఃఖముతో వచ్చెను. వానరులు భర్త మరణించిన తరువాత ఆ సోదరుడు భార్యను వివాహము చేసుకొనవచ్చును. అది వానరులు ఆచారము. కానీ తార భర్త మరణించిన తరువాత సుగ్రీవుని వివాహము చేసుకొనుటకు తార అంగీకరించలేదు. ఎందుకంటే అన్న భార్య తల్లితో సమానము అని ధర్మనిరతిని చెప్పెను తార. తార తన పుత్రుడైన అంగదుడిని పుత్రుడిగా చూచుకో అని సుగ్రీవునికి అప్పజెప్పెను. తార ధర్మనిరతిని శ్రీరాముడు ప్రశంసించి ఆత్మబోధ చేసెను. ఆంజనేయుని తరువాత శ్రీరామునికి సేవ చేసిన అంతటి వాడు తారాపుత్రుడు అంగదుడు. తార గ్రహింపు శక్తి కలది. తార జ్ఞానము కలది. జై శ్రీరామ. శ్రీరాముడు ఇక అవతార సమాప్తి అయి సరయూ నదిలో శంకుచక్ర గదాధరుడై వైకుంఠ నివాసము చేరెను. అప్పుడు వానరులు పురప్రజలు తార అందరూ శ్రీరాముని వెంట వెళ్ళిపోయెను. జై శ్రీరామ. జై శ్రీరామ. ఇప్పుడు పంచకన్యలలో 4వది మండోదరి. దేవలోకములో అప్సరస అనే మధుర ఉండేది. ఒకసారి మధుర శివదర్శనమునకు కైలాసము వెళ్ళింది. మధుర పరమేశ్వరుని చూచి తన్మయత్వము చెంది మైమరిచిపోయి కురులను శివునకు తాకించినది అని. అప్పుడు పార్వతీదేవి కోపముతో మధురను నీవు బావిలో కప్పవయి 12 సంవత్సరములు పడి ఉండు అని పార్వతీదేవి శపించెను మధురను. విశ్వకర్మ కుమారుడు మయాసురుడు ఆ ప్రాంతమున సంతానము కొరకు తపస్సు చేస్తుండెను. అప్పుడు బావిలో ఉన్న కప్పకు 12 సంవత్సరములు తపస్సు పూర్తి అయ్యి పసిపాప అయి బావిలో ఏడ్చుచుండెను. అక్కడే తపస్సు చేస్తున్న మయాసురుడు చూచి దైవానుగ్రహము అనుకొని ఆ శిశువు కప్ప నుండి ఉద్భవించెను కనుక మండోదరి అని పేరు పెట్టెను. మండోదరి రావణాసురుడు భార్య అయినది. మండోదరి సౌందర్యవతి. రావణాసురుడు పరశ్రీ వ్యామోహముతో ఉండేవాడు. మండోదరి భర్త రావణుడికి నీతులు చెప్పినా వినేవాడు కాదు. రావణాసురుడు శ్రీరాముడి చేత సంహరింపబడెను. భర్త రావణుడు మృతదేహమును చూచుటకు అంతఃపురము నుండి దుఃఖించుచూ వచ్చెను. మండోదరి రావణుడు మృతదేహాన్ని చూచి నిన్ను చంపినవాడు శ్రీరాముడు అయినా నీ ఇంద్రియాలే నిన్ను చంపేయి అని భర్త రావణుడిని చూచి దుఃఖించెను. శ్రీరాముడు మండోదరిని చూచి నమస్కరించెను. మండోదరి శ్రీరామునితో నాకు వైధవ్యము కలిగనని శోకించెను. అప్పుడు శ్రీరాముడు మండోదరిని శోకించకు అని ఆత్మబోధ చేసి నీవు నిత్య సుమంగళివి. నీ పాతివ్రత్యము వలన ఎప్పుడు రావణ కాష్టము కాలుతూ ఉంటుంది. నీవు నిత్య సుమంగళివి అని వరము ఇచ్చెను శ్రీరాముడు మండోదరికి. జై శ్రీరామ. మండోదరి ఓర్పు కలది. కొంతకాలమునకు పర్వత ప్రాంతమునకు వెళ్ళి తపస్సు చేస్తూ తనువు చాలించినది మండోదరి. జై శ్రీరామ. జై శ్రీరామ. ఇప్పుడు పంచకన్యలలో ద్రౌపది 5వది.
పాంచాలి నగరములో ద్రుపద మహారాజు భార్య కోకిలతో సంతానము కొరకు పుత్రకామేష్టి యాగము చేస్తుండెను. ఆ అగ్నిహోత్ర జ్వాలల నుండి ఒక కన్య ఆవిర్భవించినది. ఆ కన్యకు ద్రౌపది అని పేరు పెట్టిరి. ద్రుపద మహారాజు మత్స్యయంత్రము ఛేదించిన వారికి తన కుమార్తె ద్రౌపదిని ఇచ్చి వివాహము చేస్తాను అని స్వయంవరము ప్రకటించెను. ఏకచక్రపురములో అజ్ఞాతవాసములో బ్రాహ్మణ రూపములో ఉన్న పాండవులలో అర్జునుడు మత్స్యయంత్రము ఛేదించి ద్రౌపదిని గెలుచుకొనెను. తల్లి కుంతితో, అమ్మ, స్వయంవరములో భిక్ష గెలిచాము అనిది. అప్పుడు తల్లి కుంతి పూజ చేసుకొనుచుండెను. తల్లి కుంతి వెనుదిరిగి ఉండడము వలన ఆ భిక్షను 5గురు పంచుకోండి అనెను. ఆ మాటకు 5గురు వివాహము చేసుకొనుటకు ఒప్పుకొన్నారు. ద్రుపద మహారాజు నా కుమార్తె ద్రౌపదికి 5గురు భర్తలా అని అంగీకరించలేదు. అప్పుడు వేదవ్యాసుడు ద్రుపద మహారాజుకి ద్రౌపది పూర్వజన్మ ఈ విధముగా చెప్పెను. ద్రౌపది ముందు జన్మలో మౌద్గల్య మహర్షి భార్య ఇంద్రసేన. మౌద్గల్య మహర్షి పూర్వకర్మ వలన కుష్ఠవ్యాధి వచ్చినది. భార్య ఇంద్రసేన భర్తకు సేవ చేస్తూ ఉండేది. భార్య మీద ప్రేమతో మౌద్గల్య మహర్షి భార్యను ఏదైనా వరము కోరుకోమనెను. అప్పుడు ఇంద్రసేన తెలియకుండానే పతి పతి అని 5 సార్లు అన్నది. భార్య ఇంద్రసేన కోరిన ప్రకారమే మౌద్గల్య మహర్షి తదాస్తు అని వరము ఇచ్చి హిమాలయ పర్వతమునకు వెళ్ళిపోయి అత్తట తపస్సు చేస్తూ పరమాత్మలో లీలమయ్యెను. ఇంద్రసేన కూడా మరణించి నీకు పుత్రికగా యజ్ఞము నుండి ఆవిర్భవించినది అని ద్రుపద మహారాజుకి చెప్పి మౌద్గల్య మహర్షి భార్యకు ఇచ్చిన వరప్రభావము వలనే ఈ జన్మలో 5గురు పంచపాండవులు భర్తలైరి. అయితే పంచపాండవులు గర్భవాసమున జన్మించలేదు. శివానుగ్రహము వలనే ఒకే ఇంద్రుడు 5 రూపములలో ఉద్భవించెను. 5 రూపములు కలిగి ఉండిరి అని వేదవ్యాసుడు ద్రౌపది పూర్వజన్మ ద్రుపదుడికి చెప్పెను. ద్రుపదుడు సందేహము తీరెను. ద్రౌపదిని పంచపాండవులకు ఇచ్చి వివాహము చేసెను. ధర్మరాజు ద్రౌపదిని జోదములో పెట్టడము, ద్రౌపదిని వస్త్రాపహరణములో అక్కడే ఉన్న భర్తలు కాపాడలేకపోవడము, ద్రౌపదిని శ్రీకృష్ణుడు వస్త్రాపహరణము నుండి కాపాడడము, ఇటువంటివన్నీ ద్రౌపదికి జరిగినవి. భారతము ఆఖరున 5గురుతో మహాప్రస్థానమునకు నడుచుకుంటూ వెళుతుంటే ద్రౌపది ముందు పడిపోయి స్వర్గమునకు వెళ్ళిపోయినది. జై శ్రీరామ. ద్రౌపది యజ్ఞము నుండి అగ్నిజ్వాలల నుండి ఉద్భవించెను. యజ్ఞములకు అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకు శ్రీకృష్ణుని అన్నా అని పిలిచేది. జై శ్రీరామ. పంచకన్యా స్మరే నిత్యం తస్య పాప వినశ్యతి. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.